గంగా, ఇవాళ మన ఇద్దరం వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకు? అక్కడికి వెళ్లి ప్రియకి బట్టలు నగలు కొని రేపు బయలుదేరతాం. ఇవాళ? అవును. అదేంటి ఇవాళ్లే? నగలు కొనడానికి రేపు మంచి రోజట, అందుకు ఇవాళ బయలుదేరుతున్నాం. నేను రాను. నువ్వు వస్తున్నావు. రానంటుంటే నువ్వు వస్తావు. నువ్వు వచ్చి తీరాలి. వదలవా, నన్ను వదలవా. ఎంత ధైర్యం ఉంటే నా ముందే నిలిచి నాకే చెప్తావు? వాణ్ణి చంపి కాల్చి బూడిగా చేసి నా పగ తీర్చుకోకపోతే నాకు చెల్లిముఖి కాదురా. గంగా, ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. హలో, పోలీస్ స్టేషన్. ఏంటి ఇక్కడ నుంచి ఆడపిల్లలు అల్లరి చేస్తున్నా? అపచారము. నేను ఆడపిల్లలు అల్లరి చేయడం ఏమిటండి? ఇక్కడ నుంచి నా పిల్లలకి ఎందుకు చూస్తున్నావు? నేను ఆ పిల్ల వంక చుచ్చటం లేదు. ఎవరిని చూస్తున్నావు? నేను చుచ్చుతున్నది అవి. ఎడాకాలంక చూసేదేంటయ్యా? వాటిని చూస్తుంటే మీకేమి అనుమానం రావటం లేదా? అనుమానం రావటం ఏంటి? ఏమీ అనుమానం రావటం లేదా? ఏమీ రావటం లేదు. అస్సలు అనుమానం రావటం లేదా? అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటి? ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడలు వేసిందంటావు. అసలు ఈ క్యారెక్టర్ ఏమైంటుంది? అదిగో బాబు, ఎట్రా మన దేవురు యమపురి. ఏ జిల్లా? జిల్లాలు గిల్లాలు లేవు సార్. జిల్లా లేవు సార్. ఈ వేషం ఏంటి? మా ఊళ్ళో లేటెస్ట్ ఫ్యాషన్. లేటెస్ట్ ఫ్యాషన్. మీ ఊరికి ఏ బస్సు ఎక్కెళ్ళాలి? బస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళారండి. బస్సు కింద పడితే వెళ్తారు. పడితే వెళ్తారు. చేసుకోండి ఏదో రకంగా మీరు పెళ్ళిళ్ళు, ఏదో రకంగా నెతికి కందక తగ్గ బంతుని కట్టుకోండి, వద్దంటలేదు నేను. కానీ పెళ్ళిళ్ళలో మాత్రం సుఖం కోరుకోకండి. అందులో బాధలు మోపులే తప్ప సుఖం ఉండదు పెళ్ళనే అక్షరాల్లో. ఏమండి? అయితే అలాంటప్పుడు ఎందుకు చేసుకుంటూ అనుకుంటున్నారా? చేసుకోవాలి మీరు కూడా. ఆ బాధలు మోపులు మీకు తెలవాలంటే ఏదో రకంగా మీరు పెళ్లి చేసుకోండి. ఇది నా అభిప్రాయం. ఇందులో బాధలు మోపులే తప్ప సుఖమంటూ ఉండదు, ఉండబోదు, ఉండనివ్వరు ఈ ఆడవాళ్ళు. అది దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూటు. మేనత్త అంటే మేలో పుట్టిన నత్త. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఏంటే నువ్వు ఊడుస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. ఆఫ్ కోర్స్ మేము ఉత్తరాంధ్ర వాళ్ళం. మాకెవడైనా ఎక్కువ సోప్ వేస్తే ఏ కమ్మదోపకే అనే అంటాం. ఆఫ్ కోర్స్ మేము ఉత్తరాంధ్ర వాళ్ళం. మాకు ఏంటి మావయ్య అనే వర్డ్ కంటే ఏటి మాయా అనే వర్డ్లోనే ఎక్కువ కంఫర్టబిలిటీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మేము ఉత్తరాంధ్ర వాళ్ళం. మేము విజయనగరం శ్రీకాకుళం చెప్తే అది ఎక్కడ ఉందని 100 క్వశ్చన్లు వేసి దొబ్బుతారు. ఎందుకు వచ్చిన బాధ అని మేము వైజాగ్ సైడ్ అని చెప్పేస్తాం. ఆఫ్ కోర్స్ మేము ఉత్తరాంధ్ర వాళ్ళం. మాకు బీచ్ అంటే ఒక ఎమోషన్. మాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా మంచినీళ్ళు తాగాలన్నా మందు తాగాలన్నా చివరికి బీచే. ఆఫ్ కోర్స్ మేము ఉత్తరాంధ్ర వాళ్ళం. వీ డోంట్ సే అరే ఉండ్రా, వీ సే ఏ ఆగే నువ్వే. మరి కట్నకానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడా ఆడది పిల్లల సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తులో పత్తి. అదే మాట మామగారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా,
మరి నగలు అవి? ఓ బంగారు మగుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 గాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16లు, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 దెబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. Life is too short to argue. Just say and move on. ఏం చదువుకున్నాడు? వింటర్ ఆ? ఇంటర్ మేడం. తప్పుగా ఏమన్నా మాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. ఎందుకు అన్నం తినట్లే? ఏం కావాలి? ఏం కూర కావాలి? చికెనా? రోజు చికెన్ తింటారా? రోజు. ఇంకా ఇంకేం కావాలి? ఇంకా తలకాయ, ఇంకా మటన్, ఇంకా బొక్కలు వద్దా? బొక్కలు. ఏం బొక్కలు? మంచి గట్టి మరి. ఇప్పుడు అన్నం ఎందుకు తినట్లా నువ్వు? ఏంటి? ఏం కావాలి? మూలుగా బొక్కనా? సరే, మటన్ షాప్ పెట్టుకుందామా? ఏం జరిగింది దేవసేన? అది ఇది ఈ పళ్ళ పార్వతిని రుబ్రోలు పత్రమును గేదిని నవ్వేస్తుంది, పక్కపక్కమ్మని నవ్వేస్తుంది. ఏకంగానే ఏదో పెద్ద ఏదో ఇది గోల్డ్ మెడల్ సాధించేసినట్టు. ఏం జరిగింది దేవసేన? అది ఇది ఈ పళ్ళ పార్వతిని రుబ్రోలు పత్రమును గేదిని నవ్వేస్తుంది, పక్కపక్కమ్మని నవ్వేస్తుంది. ఏకంగానే ఏదో పెద్ద ఏదో ఇది గోల్డ్ మెడల్ సాధించేసినట్టు. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని, ఐ డోంట్ కేర్ అని. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. అలా చూడకండి నాన్న. పైగా ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. అందుక పొద్దు నుంచి కాపు కాసావు, సిగ్గులేదుటే? ఎందుకు సిగ్గు? నువ్వు చేసుకోలేదు పెళ్లి? చాచా, ఈ కాలం పిల్ల సిందర్ అంటే సిందర్. ఓహోహో సిందర్. సింగర్ అని చెప్తున్నారు సార్. అయితే ఓ పాట పాడరా. 1 2 3 4 తల్లల్లో తల్లు పెట్టి చూడు, దుండల్లో దుండె తలిపి చూడు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 నరికి. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. ఇగో నాకు ఆకలేస్తుంది, నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. మేస్తారండి, నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. ఒకటండి, ఒక తర్వాత అంటే 2 అండి. 2 కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. 2 తర్వాత 3 కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి, అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత నోర్మి, నాకు తెలదేంటి? 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8. హలో, ఎవరు? రానుకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే,
కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు? మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత టైం వేస్ట్ కదా. ఏమన్నా అర్థం కాకుంటే ఐ డింట్ అండర్స్టాండ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అనాలి. అదే తెలుగులో అయితే అంటే చాలు. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు, రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా? ఇంకా 2 పనులు చూసుకుంటా. ఏం పనులు చూసుకుంటా? గ్యాస్ పనులు ఏమన్నా చూసుకుంటా. గ్యాదెలు లేవుగా మనకి. కొనమని చెప్పు. ఎవరిని? డాడీని. సరే గ్యాదలకు ఏం చేస్తా? పేడ కలెత్తాలి. నిన్నెత్తను. మరి గడ్డి కూసురావాలి, నీళ్లు పెట్టాలి. నీళ్ళు పెడతా. అయ్యే చేస్తాను, నేను ఏం చెన్ను. స్కూల్కి ఎందుకు వెళ్ళవు? నేను వెళ్ళను. స్కూల్కి వెళ్ళవా? హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? నేను దహిస్తుంగే ఫోను. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటకెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాకివ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్పా. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడు. 10 కోట్ల? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తుంది. అదే ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు. హలో, నేనే మాట్లాడతాండా. అరే నీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా.
గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. అలా 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 నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇంకా మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటే మే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. హలో, కౌన్ రే తూ? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజైతుందని గట్లా చెప్పిందే. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జలం వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము.